Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు కొట్టు సత్యనారాయణ ఆశీర్వదించారు. దిగు నేను చెప్తాను, దిగు రాము చేస్తాను. ఎలా చూడండి సార్. ఓకే సార్. ఇలా చూడండి. ఏమండి ఓకే సార్. ఓకే సార్. సారీ ఇలా చూడండి సార్. ఎవరు అయ్యో ఆచంద్రార్థం వంశాభివృద్ధిరస్తు ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు రాజ్యాధికార యోగ్యతా ప్రసాదవరసిద్ధిరస్తు సత్యాసంత యజమానస్య కామాః. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ నూతన సంవత్సరం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పురదేవత బస్సులమ్మని దర్శించుకుని సంవత్సరాన్ని ప్రారంభించారు. అన్నగారు శుభాకాంక్షలు. అమ్మా జరగండి జరగండి. समस्त क्षेम स्थैर्य धैर्य वीर्य विजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विधपुरुषार्थं समस्त राजद्वारे राजमुखे अखंड कीर्तिलाभ प्रतिष्ठिता सिद्धिद्वारा राजकीय उन्नतोन्नत अधिकार योग्यता सिद्ध्यर्थ समस्त सभामुखे वाक्फलत्व सिद्ध्यर्थेन समस्त जन धन आकर्षण सिद्ध्यर्थं समस्त वशीकरण सिद्धिद्वारा समस्त सभामुखे सर्व जन वशीकरण सिद्धिद्वारा श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी बलुशलम्ब देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थेन शीघ्रकाले मनस्संकल्प सिद्ध्यर्थं बलुशलम्ब देवता प्रीत्यर्थे यथाशक्ति नानाविध सावित्रीर्वयौवना सुभगणे साम्राज्य लक्ष्मी प्रदा देवताध्यायामि गन्धं पुष्पं भवाय देवाय नमः. देवाय नमः. बलुशलम्ब नमोस्तुते. पादारविन्दयोः वेदोक्त समन्वय मंत्रपुष्पाञ्जलिं समर्पयामि. शिरस्సు వంచుకొని చెప్పండి అందరూ కూడా వరస శిరస దృష్ట్య మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం దేవతాప్రీత్యర్థే నారికేల సకల నైవేద్యం సమర్పయామి. తాంబూలాన్ని సమర్పయామి. నీరాజనం सम्राजिं च विराजिं च अभिश्रेर्याजनागृहे
తల్లికి ఓం ధాతా ధాత్రుణాం భవనస్య యస్పతిర్దేవగ సాభితారమభిమాదుషాః ఏం యజ్ఞమస్మినో వా బృహస్పతిర్దేవాః పాందయమానం యద్ధాత శ్రీం క్షీరసముద్రరాజగృయాం శ్రీరంగధామేశ్వరీ భూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంగురాం నందగడాక్షరద్విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా తామ్రైరాప్త్య గుణిమ్యనేం సరసుయాం ముందే ముకుంద ప్రియాం పరమేశ్వరే సమస్తపాక్షేకరం వరుషలమదేవత పాదోదకం పావనం శుభగో శుభం సంపూర్ణాటకార్థం సవినాకడాకుద్రస్తు సురేష్ గారు అగ్నేర్విషాదిశానాధృతప్రదేకాధృతయో నివేధి మధుచారగవ్యం విదేవ పత్రమభినాకడాక్షద్రస్తు సీనియర్ వచ్చాను సీనియర్ ఇంటికి వచ్చా సీనియర్ జనసేన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you so much. ఇచ్చేసినటువంటి అందరూ కూడా తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళవలసిన బాధ్యత తప్పించుకోకుండా అలాగే విష్ చేసే వాళ్ళు అందరూ కూడా లింక్ నేను పంపుతాను మీకు. లింక్ నేను పంపుతాను మీకు. రాంబాబు గారు ఫోన్ ఇచ్చేయని ఎవరే ఆయనకి ఇచ్చే వెళ్ళానది ఇలా ఇచ్చే రాంబాబు గారు ఫోన్ ఇచ్చేయని ఎవరే ఆయనకి ఇచ్చే వెళ్ళానది ఇలా ఇచ్చే పేద వర్గాలకు అండగా నిలుస్తామని, మంచి చెడులలో ముందుండి సహాయపడతారని ఎస్టీ సంఘం రాష్ట్ర నాయకులు సింగం సుబ్బారావు అన్నారు.
సోమవారం మెట్ట ఉప్పరగూడెంలో నూతన సంవత్సర వేడుకలను ఎస్టీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుబ్బారావు చేతులపై కేక్ ని కట్ చేసి అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం 6 గ్రామాలకు చెందిన పేద వర్గాలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఏం చేశారా అక్కడ వేస్తే కదా కట్టానికి అర్థం కట్ట కదా అంతే మీరు చెప్పండి. కేక్ కటింగ్ మెట్టపడుగు గ్రామంలోని మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నా ఎస్టీ సోదరులు అలాగే నా సోదరులు నా స్నేహితులు అందరూ కూడా మెట్టపడుగులోని ఇంత అంగరంగ వైభవంగా ఈ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తాం. ఇక్కడ భారీ ఎత్తున సన్మానం చేసినందుకు నిజంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ న్యూ ఇయర్ 2024 సంవత్సరంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాప పాడి పంట వ్యాపారాలు వాణిజ్యాలు అదేవిధంగా ఇండస్ట్రీలు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు కానివ్వండి రైతులు కానివ్వండి అందరూ కూడా బాగోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరంలోని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే మా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని సుమారు ఎస్టీ సంఘాలు 16 సంఘాలు ఉన్నాయి. ఈ 16 సంఘంలోని వీళ్ళంతా కలిపి జనం 3,000 నుంచి 4,000 దాకా కూడా మా ఎస్టీ సోదరులు ఉంటాం. వీరందరూ కూడా ఎప్పుడూ కూడా నా మాటని కాదనకుండా అందరూ నాకు ఆదరిస్తూ నాకు వెనకాల ఉన్నందుకు నిజంగా మా ఎస్టీ సోదరులకు ఇక్కడ విచ్చేసినటువంటి నా సేవ్ బేవర్స్లకు అలాగే మహేశ్వర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున వీరికి ప్రతి ఒక్కరు కూడా 200 చీరలు అలాగే దుప్పట్లు లుంగీలు ఇవన్నీ కూడా వస్త్రదానం కూడా వీరికి చేయడం జరుగుతుంది. వీరంతా కూడా మా కుటుంబ సభ్యులు. ఈ కుటుంబ సభ్యులకి ఈ పండగ రోజున ఏదో ఒకటి కానుక ఇవ్వాలని చెప్పేసి అని ఈ చీరల కట్ట పంచడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇలాగే కూడా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం మా ఊళ్ళే కాకుండా అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకుంటూ అందరికీ కూడా ఇక్కడున్న అందరూ కూడా మా అన్నదమ్ములే. అంటే
వాళ్ళు వేరు మీ వేరు కాదు, అందరూ కూడా మన అన్నదమ్ములేనండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అలాగే మా అన్నయ్యకి చాలా అండగా ఉంటారు. ఉప్పలగూడెం అంటేనే మా అన్నయ్యకి చాలా ఇష్టం. ఎందుకు ఇలా ఉంటాడని అనుకుంటాం మేము ఒకసారి మీటింగ్కి వచ్చినప్పుడు సుబ్బారావుని చూస్తే మాకు చాలా సంతోషం వేసిందమ్మా. అలాగే అన్నయ్యతో మీరు అందరూ అండగా ఉండి సంతోషంగా సరదాగా ఉండాలనేసి కోరుకుంటూ, అలాగే మా గిరిజన సంబంధించి మా అన్నదమ్ములు అందరూ కూడా ఏదో ఒకటి ప్రతి పండగకి కూడా అండి ఏదో ఒకటి మంచి పని చేయాలనేసి కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళకి బట్టలంటూ ఏదో ఒకటి చిన్న కార్యక్రమం చేయాలనేసి కోరుకుంటూ ఉంటున్నారు. అలాగే వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలనేసి దేవుని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇప్పటి నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కాకుండా మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ సంఘాలు అనేవి డెవలప్ చేసుకుంటూ అన్న ఆధ్వర్యంలోనే జరుగుతూ ఈ చుట్టుపక్కల జిల్లాలో మన మండలంలో కూడా సంఘాలన్నీ కూడా అన్నయ్య చూసుకుంటూ వాటిలన్నింటినీ డెవలప్ చేసుకుంటూ ఒక తాడి మీద నడిపిస్తూ అందరూ కూడా అన్న చెప్పినట్టు ఇంటూ ఒక మాట మీద నడిపిస్తూ ఇప్పటికి కూడా ఈ సంఘాలు రన్నింగ్ అవుతుందంటే దానికి కారణం సింగం సుబ్బరానే. ఎందుకంటే మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నందుకు కారణం మమ్మల్ని గుర్తించడానికి కూడా కారణం సింగం సుబ్బరానే. ఈ రోజునే ఒక ఎస్టీ అనేది ఒక ఇరుకుల కులం అనేది ఒక 10 మందిలో కూడా సమానంగా తిరుగుతూనే ఉంటే దానికి కారణం చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్. తర్వాత మాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చేది కూడా సింగం సుబ్బరానే. ఎందుకంటే ఆయన మాట మేము ఎప్పుడు జవదాట్లేదు. మేము ఆ మాట కూడా ఎప్పుడు కూడా ఏదైనా అన్న పలానా కష్టం వచ్చిందంటే రత్నం తమ్ముడని 5 ఫోన్ పెట్టిన 5 నిమిషాల్లో మా దగ్గర ఉంటాడు. ఏ ఆపదైనా సరే మాకు కూడా ఉండి తోడు ఉండి మాకు ఎప్పుడు కూడా ఉంటే మమ్మల్ని ఎప్పుడు ఆదిస్తూ ఉంటాడు. అలాంటి అన్నయ్య ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం చాలా చేయాలని చెప్పి ఎలాంటి సంఘాలకి ఎన్నో నిలబెట్టి ఎన్నోట్లు ప్రోత్సహించి మాలాంటి యూత్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీ శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి 41వ వార్షికోత్సవ మహోత్సవాలు ఈ రోజు మొదలుకొని 5వ తారీఖు వరకు కొనసాగునని ఉత్సవ కమిటీ రాజా త్రినాథ్ తెలియజేశారు. ఏర్పాటు చేయమైనది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని పుంతల ముసలమ్మ అమ్మవారు 41వ జాతర మహోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమైన యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని, అనంతరం 5వ తేదీ తాడేపల్లి పట్టణంలో బ్రహ్మాండమైన అమ్మవారి ఊరేగింపు రథోత్సవం పట్టణ పొరవీధుల గుండా మరి నిర్వహించడం జరుగుతుంది. తద్వారా మతం ప్రాధాన్యతకి మహిమగల అమ్మవారి ఆశీస్సు మతం ప్రాధాన్యతకి అందరికీ అందజేస్తామని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, అలాగే 5వ తేదీన అమ్మవారి శాంతి నివేదన అన్న సమారాధన కార్యక్రమం సుమారు 10,000 మంది యువ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని, తద్వారా పట్టణ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని యువత ఆధ్యాత్మిక మరి పండుగ వాతావరణాన్ని జనవరి 10 నుంచి కూడా అమ్మవారి ఆశీస్సులు అందరూ గట్టిగా జరుపుకోవాలని తెలియజేసుకుంటూ శ్రీ కొత్తకోట సీతారాంపేట గౌరవాధ్యక్షుడు రాజా త్రినాథ్ గారి ఆధ్వర్యంలో 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు పుంతల ముసలమ్మ వారి మహోత్సవాలు నేటికి 41వ సంవత్సరం సందర్భంగా 10వ తేదీన అమ్మవారి గుడి వద్ద అఖండ అన్న సమారాధన నిర్వహించబడుతున్నది. కావున అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా యువ ఫ్రెండ్స్ సర్కిల్ కమిటీ మెంబర్లు గౌరవాధ్యక్షులు రాజా త్రినాథ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించబడుతున్నవి. నేటికి 41వ సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా అమ్మవారి గుడికి వచ్చే భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమ్మవారి దయ వల్ల ఈ సంవత్సరం కూడా మా డిప్యూటీ సీఎం గారు మళ్ళీ డిప్యూటీ సీఎం గారు రావాలని అమ్మవారి దయ వల్ల కోరుకుంటున్నాం.
జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ వారి నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. మరి వారందరికీ కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు అన్నయ్య గారు, మన పులిశెట్టి శ్రీని గారు. మరి ముస్లిం పెద్దలందరికీ కూడా అలాగే శ్రీని గారికి భోజనం ఏర్పాట్లు రెడీగా ఉన్నాయండి. మరి అన్నయ్య గారి ఇంటి వెనకాల మరి ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా మరి వెనకాల భోజనం రెడీగా ఉంది. మన అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరి మన పొలిశెట్టి శ్రీని గారి కుమారులు రాజేష్ గారు తెలియపరచడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా మనకి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. చూడాలా పొలిశెట్టి శ్రీని గారికి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచడానికి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వారి స్నేహితులకు, మిత్రబృందానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సోదరారా మరి వచ్చిన వారందరూ కదండి, మనందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ అండి. సహకారం అన్నయ్య గారు కొంచెం పెద్దలు, మన అన్నయ్య గారి స్నేహితులు మీ అందరికీ శుభాకాంక్షలు అండి కోరుకుంటూ తెలియపరచడానికి వచ్చేసారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి వచ్చిన వారందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరి వారి కుమార్ రాజేష్ గారు మరి మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాం సోదరులారా. మరి నాయకులకు అందరూ కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చేసిన అన్నయ్య గారికి శుభాకాంక్షలు తెలియపరిచిన ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి అందరికీ కూడా అన్నయ్య గారు భోజనం చేసి వెళ్ళాలి. బాలాజీ చరణ్ థ్యాంక్ యూ. అంటే చాలా ఉంటే 9వ వార్డు కాంగ్రెస్ సభ్యులు రమాదేవి గారికి, హౌసింగ్ బోర్డు సుందరదేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సీనియర్ గారు మీరంటే ఎంత అభిమానం, మా సీనియర్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్డు మెంబర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దపాడు జై పొలిశెట్టి పొలిశెట్టి వాళ్ళు వెంకటరావు కూడా ఉమా ఓకే రెడీ ఎవరన్నా పైరు పెద్దపాడు ఓకే పైన పెద్దపాడు జన సైనికులు బాడా బుర్గ సంఘం పైరు పెద్దపాడు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఓకే జై పెద్దపాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.